జ్యేష్ఠమాసం తర్వాత వచ్చేటటువంటిది ఆషాఢమాసం. ఆషాఢ అన్న మాటకు అర్థం ఏమిటంటే యథార్థానికి బ్రహ్మచారి చేతిలో పట్టుకున్నటువంటి మోదుగ కర్ర అని అర్థం. బ్రహ్మచారి యొక్క చేతిలో పట్టుకోబడినటువంటి మోదుగ కర్రకి ఆషాఢము అని పిలుస్తారు. ఆషాఢమాసమునకు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆషాఢమాసంలో ఏ విధమైనటువంటి పుణ్యకార్యములు జరగవు, తిథులు ఉండవు. అందుకని ఆషాఢమాసం అంతా దేని కొరకు కేటాయించబడింది అంటే కేవలముగా జీవితాన్ని జీవుని యొక్క ఉన్నతి కొరకు పాటుపడడానికి కావలసినటువంటి రీతిలో కాలాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే అసలు ఏకాదశి నిజానికి ఎక్కడ ప్రారంభం? చైత్రమాసంలో ఉన్న ఏకాదశి ప్రారంభం, కానీ దాన్ని ప్రథమ ఏకాదశి అనరు. ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు. సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అయితే తెలుగులో ప్రథమ, తొలి, మొట్టమొదటి, తొలి ఏకాదశి, తొలేకాదశి అంటుంటారు. ఈ ఆషాఢమాస ప్రారంభంలో సర్వజనులను ఆకర్షించగలిగినటువంటి ఒక అద్భుతమైన రథయాత్ర జరుగుతుంది. ఆషాఢమాస శుక్లపక్ష విధియ నాడు పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ఆ సుభద్రాదేవితో బలరాముడితో కలిసి అన్నతో చెల్లెలతో కలిసి జగన్నాథుడు ఊరిరిగింపుగా వస్తాడు. జగన్నాథ రథచక్రాలంటే అంత గొప్ప. ఆయన యొక్క రథాన్ని చూసిన, రథంలోని కేశవుణ్ణి చూసిన ఇక పునర్జన్మ ఉండదు అని. ఆ జగన్నాథ రథయాత్ర భారతదేశం మొత్తం మీద ప్రఖ్యాతి వహించింది. రథయాత్ర అంటే వెంటనే మనకి గుర్తొచ్చేది ఏది అంటే కేవలము జగన్నాథ రథయాత్రే. మహానుభావుడు సర్వం జగన్నాథం అంటారు. అక్కడ అరమరికలు ఉండవు, అందరూ కూర్చుని అన్నప్రసాదం తీసుకుంటారు. అటువంటి పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ప్రారంభమయ్యేటటువంటి ఉత్సవం ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష విధియ యందు జరుగుతుంది. విధియ దాటితే సవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి దాటితే ఏకాదశి. ఆషాఢమాసం ప్రత్యేకంగా పరమేశ్వరోపాసనకి సంబంధించినటువంటి మాసము ప్రారంభమవుతుంది. కారణం ఏమంటే ఆషాఢమాసం వచ్చేటప్పటికి సూర్య భగవానుడు కర్కాటక లగ్నంలో ప్రవేశిస్తాడు, కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆయన మేషరాశి నుండి ప్రయాణాన్ని ప్రారంభించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయనంలోకి వచ్చాడు అని గుర్తు. దక్షిణాయనంలోకి వచ్చాడు అంటే గుర్తు ఏమిటంటే అది ఉపాసన కాలము. సంకల్పంలో మీరు దక్షిణాయని అన్నారనుకోండి, మీకు పరాకు చెప్పినట్టు. ఇది నీకు అత్యంత విలువైన కాలం. ఇహమునందు ఇక్కడ నువ్వు ఏదైనా కోరిక తీర్చుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యాలన్నా, నీ జీవుడు వృద్ధిలోకి వచ్చేటట్టుగా, నీ జీవుడు పరమేశ్వరుడికి దగ్గరయ్యేటట్టుగా ప్రవర్తించి జన్మ పరంపర తగ్గించుకోవాలన్నా ఆషాఢమాసంలోనే ప్రారంభం. ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి తొలి ఏకాదశి, ప్రథమ ఏకాదశి. నిజానికి అది ప్రథమ ఏకాదశ, అదే మొదటి ఏకాదశి కాదు. చైత్రమాస శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి. మరి ఆషాఢమాసంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి ఎందుకయింది అంటే ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది. అది శయనీ ఏకాదశి అంటారు. ఆ రోజు క్షీరాబ్ది యందు అంటే పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు. అలా పడుకున్నాయన ఎన్ని రోజులు పడుకుంటారు? 4 నెలలు నిద్రపోతారు ఆయన. పడుకోవడం కాదు, పడుకోవడం అంటే ఏదో పడుకోవడం, అలా పడుకోవడం కాదు. ఆయన 4 నెలల పాటు నిద్రపోతారు అని. అంటే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు. కాబట్టి 4 నెలలు ఆయన నిద్రపోతారు. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏమున్నాయో అవి అత్యంత పవిత్రం. ఇవన్నీ కూడా
శాస్త్రోక్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి. సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉంటాయి. ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి తొలి ఏకాదశి అన్నారు ఉపాసన రీత్యా. అయితే నాకు ఒక విషయం తెలుసు, మీరు వెంటనే ఒక అనుమానం పెట్టుకుంటారు. ఏమండి, శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతే ఇక లోకాల్ని రక్షించేవాడు ఎవరు? ఇంకా ఆయనకు కూడా అలా నిద్ర వచ్చిందనుకోండి, ఆయన కూడా అంత గాఢంగా నిద్రపోయితే ఖచ్చితంగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడే ఆయన లేస్తాడని ఏమిటి నమ్మకం? ఎవరైనా లేపుతారా ఆయన్ని? అలా లేపగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకవేళ లేపితే అది మహాపాపం కదా. గాఢ నిద్రపోతున్న వాడిని లేపకూడదు, అది బ్రహ్మానందంతో సమానం కాబట్టి. ఏదో దైవారాధనకి వేళ అయిపోతేనే ఆ వేళ అవుతోందని చెప్పి లేపాలి. అందుకే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నవశాత్తూల కర్తవ్యం దైవమాంధికం. సంధ్యావందనం చేయాలి, అందుకులే రామ అని లేపాడు విశ్వామిత్రుడు. ఏదో ఈశ్వరార్చన వేళ అవుతోందన్న కారణాన్ని చెప్పకుండా లేపకూడదు. మరి విష్ణువుని ఏ కారణానికి లేపాలి? లేపేవాళ్ళు ఎవరు? ఎవరు ఉన్నట్లు ఎక్కడా లేదు. ఏ కావ్యంలో ఏ పురాణంలో ఆయన్ని వెళ్ళి ఎవరు నిద్ర లేపుతారని లేదు. మరి ఆయనే ఏకాదశి నాడు లేస్తారా? ఆయన ఎప్పుడైనా ఏకాదశి నాడు లేవడం మానేసి ద్వాదశి నాడు లేస్తే అప్పుడు చేసిన ఉపాసన ఏమైపోతుంది? అసలు ఆ నిద్ర ఏమిటి? పరమేశ్వరుడు ఎలా నిద్రపోతే ఆయనకే తామసికమైనటువంటి నిద్ర ఉంటే ఇక ఆయన లోకాన్ని రక్షిస్తాడు. నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదుగా. అప్పుడు స్థితికారుడైనటువంటి విష్ణువే నిద్రపోతే లోకమునందు పరిపాలించేవాడు ఎవరు ఉంటాడు? రాక్షసుల అమాయకుల ఆ కాలమునందు విజృంభించిన వాళ్ళు. కానీ ఆ నిద్ర తామసిక నిద్ర కాదు అంది శాస్త్రం. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన మనసుల్ని చూస్తాడు, పైకి చూడడం. ఎవరి మనసులో భక్తి ఎంత ఉన్నదో ఈ 4 నెలలు ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో పట్టుకుంటాడు. పట్టుకోవడానికి నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పైనేత్రములను మూస్తాడు. అది ఆ నిద్రకు అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు. అది నిద్రాముద్రాం, నిద్ర ముద్ర పడతాడు. పట్టి అఖిల జగతీ రక్షణే జాగరూకం, బహుజాగ్రత్తతో అఖిల జగములను రక్షిస్తాడు. రక్షించడం అంటే బాహ్యమునందు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా, రాక్షసుల వలన ఖేదము లేకుండా కాపాడతాడు. ఆంతరమునందు జీవుని యొక్క ఉపాసన పట్టుకుంటాడు. వీడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది చూస్తాడు. అందుకే యథార్థమునకు నియమం అంతా ఎక్కడ చెప్తారంటే ఈ 4 మాసాలకే నియమం. నియమాలన్నీ పాటించవలసింది ఎప్పుడంటే ఈ 4 నెలలే. సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసమునందు ఉన్నటువంటి వాళ్ళు ఈ 4 నెలలు చాతుర్మాస్య దీక్ష అన్న పేరుతో దీక్ష చేస్తారు. ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు పాదచారులై నడిచి వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక కుగ్రామానికి చేరుకున్నారనుకోండి, అంతే. ఇంకా 4 నెలలు ఆ గ్రామంలో ఉండిపోతారు. అప్పుడు వారిని పోషించవలసిన కర్తవ్యం ఆ ఊరి వారి మీద ఉంటుంది. ఆ ఊరి వారే వారికి కావలసినటువంటి భిక్షని ఏర్పాటు చేస్తారు. అంటే ఆ 4 నెలలు తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు అంటే దానికి అనేకానేకమైనటువంటి కారణములు ఉన్నాయి. అందుకే చాతుర్మాస్య దీక్షా స్వీకారము ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వీకరిస్తారు. అంటే ప్రారంభం ద్వాదశి నాడు ప్రారంభమవుతోందని గుర్తు. కొంతమంది పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు, గురు పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు. ఇది కేవలము సన్యాసులకే ఉంటుంది చాతుర్మాస్య దీక్ష అని మీరు అనుకోకూడదు. గృహస్థు కూడా చెయ్యాలి. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాతుర్మాస్యం చెయ్యాలి. చాతుర్మాస్యం చేస్తున్నారు అని గుర్తు ఏమిటంటే ఇంటి పట్టున ఉండిపోతారు. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే తిరుగుతారు. అసలు ఎక్కువ నడవరు. ఎందుకు నడవరు అంటే ఒక్కటే కారణం, ఆషాఢమాసం దగ్గరికి వచ్చేటప్పటికి మోసపూరితమైన మబ్బులు వస్తాయి. అందుకే ఆషాఢంలో మబ్బుకి నమస్కారం లేదు.
ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికే ఆశ్వీజ మాసంలో మబ్బుకి నమస్కారం చేయాలి. ఇది తేడా. ఆషాఢంలో మబ్బు మోసం చేస్తుంది. నల్లగా ఉండి చీకటి పడిపోయినట్టుండి కిందకి దిగిపోయినట్టు కనపడుతుంది. అమ్మో ఎంత వాన వస్తుందో అనుకుంటారు, చుక్క వాన పడదు. అందుకే మీరు లోకంలో వినుంటారు, చాలా ఉపకారం చేసేవాళ్ళే కనపడి ఏమీ చేయకుండా మోసం చేసేవాళ్ళని ఆషాఢభూతి అని పిలుస్తారు. కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే మబ్బు అలా ఉంటుంది, అది కురవకూడదు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మబ్బు తెల్లపడిపోతుంది. తెల్లపడి దూది పింజల కింద తిరుగుతుంది. తెల్ల మబ్బుని చూడగానే గృహస్థు నమస్కారం చెయ్యాలి. ఎందుకు నమస్కారం చెయ్యాలంటే ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటినంతటినీ తాగి శుద్ధమైన జలములుగా మార్చి ఆ మబ్బు నీటిని కడుపు నిండా పట్టుకొని మనం గాఢ నిద్రలో ఉండగా తాను నిరాధారమైన ఆకాశ మార్గంలో వచ్చి చల్లబడిపోయేటట్టుగా తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ వర్షించేసి అమ్మయ్యా నాకున్నవన్నీ ఇచ్చేశానని ఒకరు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా కూడా చూడకుండా పట్టుకొచ్చినప్పుడు బరువుగా వచ్చి ఇచ్చేసిన తర్వాత అంత తేలిగ్గా వెళ్ళిపోతుంది. అన్నీ ఇచ్చేసిన మబ్బు త్యాగమునకు గుర్తు. తొందరగా వెళ్ళిపోతుంటుంది ఆ తెల్ల మబ్బు, కానీ అది ఉపకారం చేసిన మబ్బు, తనకున్నదంతా ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బు. అందుకే శరత్కాలంలో తెల్లటి మబ్బు కనపడగానే గృహస్థు వెంటనే దానికి నమస్కారం చేస్తాడు. పిల్లల్ని పిలిచి ఒరే ఒకసారి నా మబ్బుకి నమస్కారం చెయ్యి అంటారు. ఆ తెల్ల మబ్బుకి ఎందుకు నమస్కారం అనుకునేవాళ్ళం. ఆ తెల్ల మబ్బుకి నమస్కారం ఎందుకు చేయిస్తారంటే అది కురిసింది శ్రావణ భాద్రపదాల్లో. శ్రావణ భాద్రపదాల్లో కురిసేసి ఆశ్వీజ మాసానికి తెల్లబడిపోయింది. అందుకని దానికి ఆ గౌరవం. ఆషాఢమాసంలో ఉన్న మబ్బలా కురవదు, కానీ ఆషాఢమాసం దగ్గర నుంచి భగవంతుని యొక్క ఉపాసన చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది. దానికి మనసు ప్రధానం. మనసు దేని వలన ఏర్పడుతుంది? మనం తీసుకునేటటువంటి ఆహారములో 6వ వంతు సూక్ష్మరూపాన్ని పొంది మనసు అవుతుంది. అందుకే మీరు అన్నం తినేటప్పుడు ఏ భావనతో తిన్నారో, ఏ వ్యగ్రతతో తిన్నారో, ఏమి చూస్తూ తిన్నారో, ఏమి మాట్లాడుతూ తిన్నారో అదే 6వ వంతు మనసుగా మారుతుంది. అందుకే భోజనానికి అన్ని నియమాలు చెప్తారు. భోజన కాలమునందు మాట్లాడరాదు, వ్యగ్రతతో కూడుకున్నవి, ఇతరుల మీద చాడీలు, ఏదో అక్కర్లేని మాటలు, అక్కర్లేనివి చూస్తూ ఉండడం, అక్కర్లేనివి వింటూ ఉండడం చేస్తూ భోజనము చెయ్యవద్దు. కేవలము భగవన్నామం చెప్తూ గోవిందనామం నోట్లో చెప్పుకుంటూ భోజనం చేస్తారు. మధ్యలో ఏదో కాస్త కూర వేయండి, పులుసు పోయండి అని అడిగితే అడిగి పుచ్చుకోవడం. ఎందుచేత అంటే 6వ వంతు మనసుగా మారితే ఆ మనసే మిమ్మల్ని ఉపాసన యందు నిలబెడుతుంది. అటువంటి పరిపుష్టమైన మనసు ఏర్పడాలంటే మొట్టమొదటి నియమం దేని మీదకి వెడుతుంది అంటే ఆహారం మీదకే వెడుతుంది. పైగా దక్షిణాయనంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అప్పుడు రాక్షసుల యొక్క ప్రాబల్యము చాలా విపరీతంగా ఉంటుంది. అందుకే అనారోగ్యాలన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే సాధారణంగా ఆషాఢమాసం దగ్గర నుంచే ప్రారంభమవుతాయి. ఆషాఢమాసం దగ్గర ప్రారంభమై శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి బాగా అందుకుంటాయి అనారోగ్యాలు. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజ, కార్తీక మాసముల దగ్గరికి వచ్చేటప్పటికి అత్యంత ప్రమాదకరం, పురుగులు రాలిపోయినట్లు పడగొట్టేయగలిగినటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. ఆషాఢమాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే ఏదో అంతకు ముందు పెళ్ళి అవుతుంది. ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయిందనుకోండి, అయితే కొత్తగా పెళ్ళయింది కదూ వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు. రైతు తెల్లవారుజామున ఏ 3 గంటలకో ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టపటప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి, కానీ కొత్తగా పెళ్ళయింది కదూ భార్యతో కలిసి పడుకునుండిపోతాడు. పడుకునుండిపోతే అత్తగారికి కోపం వస్తుంది. పెద్ద ఆయన మామగారు వెళ్ళారు, నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా, నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది.
ఈ ఒక్క నెల ఆషాఢమాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, 6 నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు. ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు. కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పని ఖండించడం కన్నా దురాచారం, హ్రస్వబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. నీకు తెలియకపోతే పేడాపోయేది. నీకు తెలియదు కాబట్టి ఎవడో చెప్పింది కూడా తప్పని చెప్పడం మాత్రం పరమ సాహసం. అటువంటి సాహసాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. పెద్దలైనటువంటి వారు ఏదైనా నిర్ణయించారు అంటే విశాల ప్రయోజనం కోసం అని చెప్పి నిర్ణయం చేస్తారు.